నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండానమ్మా. వృశ్చిక రాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి? చాలా అద్భుతం. నిజంగా ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నారో, జీవిత భాగస్వామి గురించి చెప్పండి. జీవిత భాగస్వామి దగ్గరికి వచ్చేసరికి గురుగారు, ముఖ్యంగా ఈ రాశి వారు 24 సంవత్సరాలు దాటిన తర్వాత గృహయోగం ఉంటుందా గురుగారు వీళ్ళకు? బ్రహ్మాండంగా గృహయోగం ఉంటుంది. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం చేస్తున్న సంపూర్ణ జాతకం సిరీస్కి అయితే మామూలుగా రెస్పాన్స్ లేదు గురుగారు. నేనే యాక్చువల్గా మీకు ఒక పెద్ద ఫ్యాన్ ని చెప్పాలంటే, నేను ఎప్పుడో 2021లో చూసాను. అప్పుడు అసలు జాతకం ఇవి రాసుల గురించి చెప్తుంటేనే నేనే అసలు చాలా స్టన్ అయిపోయాను, అంత ఎగ్జాక్ట్ గా ఎలా చెప్తున్నారని. అలాంటిది మీరు మా స్టూడియోకి వచ్చి చెప్పడం మా అదృష్టంగానే భావిస్తున్నాం గురుగారు. ఇప్పుడు అలాగే ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా చూస్తే అసలు ప్రతి ఒక్కళ్ళు మీరు అసలు 100% కూడా కాదు, చాలా మంది 100% కరెక్ట్ గా చెప్తున్నారు గురుగారు అని చేస్తూ వస్తున్నారు కామెంట్స్. అయితే చాలా బాగుంది రెస్పాన్స్ గురుగారు, సంతోషం. సో మీరు కనుక ఇప్పటిదాకా జరిగిన రాసులు చూడకపోతే కనుక మేము డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే గురుగారు మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. వృశ్చిక రాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వీరికి జనరల్ గా ముఖ్యంగా ప్రొఫెషన్ గురుగారు, వీళ్ళు ఏ రంగంలో అయితే మంచిగా సెటిల్ అవుతారో తెలియజేయండి. ఈ కాలంలో మెయిన్ గా ఏంటంటే ఎవరికి ప్రొఫెషన్ సెట్ అవ్వకే చాలా మంది వాళ్ళ లైఫ్ లోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అందుకని వాళ్ళ గురించి మొత్తం వాళ్ళ సంపూర్ణ జాతకాన్ని తెలియజేయండి గురుగారు. తప్పకుండా తెలియజేస్తానమ్మా. అయితే అదే చెప్తున్నాను ఇందాకట్లాగా, మనం ఈ రాశుల్లో ఏంటంటే ఒక్కొక్క రాశికి చాలా అద్భుతమైన వైవిధ్యం ఉండడం అద్భుతం. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ వృశ్చిక రాశి మిగతా రాశుల కన్నా చాలా ప్రత్యేకమైన రాశి, చాలా అద్భుతం. నిజంగా ఎవరైతే వృశ్చిక రాశి వారు వింటున్నారో మీరందరూ కూడా నా దృష్టిలో అదృష్టవంతులు. మిగతా వాళ్ళ విషయాల్లో వేరే కానీ నా దృష్టిలో నేను చెప్పేది ముందుగానే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుచేత అదృష్టవంతులు అంటే కనుక అది మీకే తెలుసు. ఈ అదృష్టాన్ని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు చాలాసార్లు నేను చాలా లక్కీ పర్సన్ అని అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అది వృశ్చిక రాశి వారు మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. చాలా అదృష్టవంతులు, గొప్పవాళ్ళు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా మిగతా రాశులన్నీ ఒక లెక్క అయితే వృశ్చిక రాశి ఒక లెక్క. వృశ్చిక రాశి వారు సమాజంలో ఒక అద్భుతమైన వ్యక్తులు అని చెప్పచ్చు. సమాజంలో అద్భుతమైన వ్యక్తులు వీళ్ళు. ఎంత అద్భుతమైన వ్యక్తులు అంటే కనుక ఈ వృశ్చిక రాశి వారు ఉండడం వల్ల సమాజంలో లేదా ఒక ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉండే పరిస్థితులు మార్చగలిగే అంత సమర్థులు వీళ్ళు. అమ్మ బాబోయ్, అంటే సామాన్యులు కాదు వీళ్ళు. చూడడానికి చాలా సంతోషంగా, చాలా సరదాగా, సింపుల్గా కనపడేటటువంటి పెద్ద అనుభవం లాంటి వాళ్ళు వీళ్ళు. చూడడానికి ఏం ఉండదు, వీళ్ళని చూస్తే హడావుడు ఉండదు, వీళ్ళు తెలివైన వాళ్ళ కనపడరు, చాలా సింపుల్సిటీగా ఉంటారు, చాలా సింపుల్సిటీగా ఉంటారు. పెద్దగా నాలెడ్జ్గా కనపడరు, కానీ వీళ్ళ మైండ్లో ఉండే ఆలోచనలు కానీ నాలెడ్జ్ కానీ ఎక్కడికో వెళ్ళిపోతాయి అన్నమాట. పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద వ్యవస్థలు, అలా చూస్తూనే ప్రతి వ్యక్తిని కూడా అవగాహన చేసుకోగలుగుతారు. అక్కడ ఉండే పరిస్థితులన్నింటినీ పాజిటివ్గా మార్చగలుగుతారు. అంత పరిస్థితి వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు యోగ పురుషుడు. రెండోది ఏంటంటే కనుక వీళ్ళ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సంతోషకరమైన వ్యక్తులు అనమాట వీళ్ళు. అందుకనే వీళ్ళ నక్షత్రానికి సంబంధించిన మంత్రాలు కూడా మిత్రం నక్షత్రముదగా పురస్తాతు అని అనురాధ నక్షత్రానికి సంబంధించి వృశ్చిక రాశి వారికి సంబంధించి అనమాట. అది చెప్పడం మర్చిపోయాం మొట్టమొదటి మనం. ముఖ్యంగా ఏంటంటే ఈ విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తారు. కాబట్టి మీరందరూ వృశ్చిక రాశిని చూసుకోండి. ఇలా నక్షత్రాలు తెలియక నామపరంగా చూసుకున్నట్లయితే కనుక పేరులో మొట్టమొదటి అక్షరం కనుక, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక నా అనే గుణింతంతో, నాను నేను ఇలాగా, అలాగే యా అనే గుణింతంతో, యాకి సంబంధించిన గుణింతంతో కనుక మీ పేరు ప్రారంభం అయితే కనుక వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. అంటే నా గుణింతం యా గుణింతం అనుకోండి, వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోండి. అయితే ఇందాక చెప్పినట్టుగా వృశ్చిక రాశి వారు ఏంటంటే కనుక విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పాం కదా. రెండోది ఏంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఉత్సాహంగా,
చాలా సంతోషంగా ఉండడమే కాదు, నేర్చుకోవడంలో చాలా ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు. వాళ్ళు ఆటలాడుకునేటప్పుడు కూడా విషయ పరిజ్ఞానం ఎక్కువ, సైంటిఫికల్గా ఆలోచిస్తారు. ఇప్పుడు ఏదో బొమ్మలు పాడేసాం అనుకోండి, అది ఇప్పేసి అతికించేయడం ఎలాగా అన్నట్టుగా ఆడుకోవడం కాదు, అది సైంటిఫికల్గా దాన్ని నాలెడ్జ్ పెంచుకునే రీతిలో వాటి ఆటలు కూడా ఉంటాయన్నమాట. కావాలని గమనించండి, వృశ్చిక రాశిలో చిన్నపిల్లల్ని గమనించండి, మిగతా వాళ్ళు ఆడుకోవడం వేరు, వాళ్ళు ఆడుకోవడం వేరు, అలా ఉంటుంది వాళ్ళది. రెండోది ఇందాక చెప్పిన మిత్ర నక్షత్రం అంటే ఏంటంటే మిత్రత్వం వీళ్ళకి చాలా ఇష్టం. వీళ్ళకి మనుషులంటే చాలా ఇష్టం, అలాగే ఇతరులతో కలవడం అంటే చాలా ఇష్టం, టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం, ఫ్యామిలీ రిలేషన్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా చిన్నప్పుడు విపరీతమైన స్నేహితులు ఉంటారు వీళ్ళకి. స్నేహితులతో ఆడుకోవడం, సంతోషంగా ఉండడం, స్నేహితులు కలపడం, విడిపోయిన స్నేహితులు ఉన్నా కూడా వీళ్ళు కలుపుతారు. అలాగే ఏంటంటే స్నేహితులు కలపడం, అలాగేంటంటే ఎవరితోటి వైరుధ్యం ఉండకూడదు. చూడండి, అజాత శత్రుత్వం అంటారు చూసారా, వీళ్ళకి అలాంటి లక్షణాలు అన్నమాట. పెద్దగా ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోవడానికి ఇష్టపడరు. రెండవది తెలియని భయం ఉంటుంది వీళ్ళలో, ప్రతి విషయంలోనూ కూడా మనుషులు దూరం అవుతారేమో అని, లేదా పరిస్థితులు దూరం అవుతాయేమో అని, లేదా అవకాశాలు దూరం అవుతాయేమో అని, ఇలాగా తెలియనటువంటి జీవిత భయాలు వీళ్ళకి ఎప్పుడూ ఉంటాయి. అంటే వీళ్ళు ఎప్పుడు సేఫ్టీ, మనుషులు పోగొట్టుకోకూడదు, అవకాశాలు పోగొట్టుకోకూడదు, ఒక స్థాయి నుంచి పడిపోకూడదు. ఇలాగేంటంటే అతి జాగ్రత్త పరులు అనమాట వీళ్ళు. కారణం ఏంటంటే వీళ్ళకి నక్షత్రాదికి అధిపతి శని అవుతాడు, వీళ్ళకి రాశ్యాధిపతి కూడా శని అవుతాడు. శని అలాంటి వాడు అంటే కనుక కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వాడు. అందుకని వీళ్ళకి ఏంటంటే ఈజీగా ఏది రావడానికి ఇష్టపడరు వీళ్ళు. వృశ్చిక రాశి వారు ఏంటంటే ఏదో లక్కీగా వచ్చేయడానికి ఇష్టపడరు, వీళ్ళకి వస్తాయి కొన్ని. ఎందుకు వస్తాయంటే లక్కీగా వాళ్ళు అంతకు ముందు చేసినటువంటి శ్రమకి, వాళ్ళ టాలెంట్కి, వాళ్ళ స్కిల్స్కి సమాజం గుర్తించి లక్కీగా అవకాశాలు వస్తాయి తప్ప వీళ్ళకి మొట్టమొదటి ఏది అదృష్టంగా వచ్చేది. వీళ్ళకి కష్టపడే గుణం విపరీతంగా ఎక్కువ కాబట్టి వీళ్ళు మిగతా వాళ్ళు ఆశించినట్టుగా, కొన్ని రాశుల వాళ్ళు ఆశించినట్టుగా సులువుగా వచ్చే డబ్బుని, సులువుగా వచ్చే అవకాశాలని, రికమెండేషన్ ద్వారా వచ్చే ఉద్యోగాలని వీళ్ళే అసలు ఆశించరు. కాబట్టి వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను నా కాళ్ళ మీద నేను ఎదగాలి, నా అంతా నేను నిలబడాలి, అలాగే నాకు అవకాశం రాదేమో, నాకు ఉద్యోగం రాదేమో, లేకపోతే నాకు సరైన మార్కులు రావేమో, భయం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. ఆ భయంతో బాగా కష్టపడతారు. భయం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటి చూసుకోండి, చేయవలసిన దానికన్నా ఎక్కువ కష్టపడతారు, చేయవలసిన దానికి ఎక్కువ శ్రమ పడతారు, చదవలసిన దానికి ఎక్కువ శ్రమ పడతారు. కారణం ఏంటంటే వీళ్ళకి భయం. వీళ్ళకి నాలెడ్జ్ ఉన్నా, నాకు వచ్చింది చదువు, నేను రాస్తే నాకు 100 మార్కులు వస్తాయి అని కాన్ఫిడెన్స్ ఉన్నా రావేమో, ఇంకా బాగా చదవాలి అంటే ఆ అనుమానంతో ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేసేటటువంటి లక్షణం ఉంటుంది చూసారా, అది వృశ్చిక రాశి వాళ్ళకు ఉండేటువంటి ప్రత్యేక గుణం. అయితే వీళ్ళకి చదువులో కానీ వ్యవహారంలో కానీ బాగా బీభత్సమైన అగ్రగణ్య స్థానం ఏమి ఉండదు. చదువుతారు కానీ 100 మార్క్స్ లేకపోతే ర్యాంకులు చదువులు చదవడం సామాన్యంగానే ఉంటుంది వీళ్ళ చదువు అంతా. కానీ వీళ్ళ తెలివితేటలు మాత్రం ర్యాంకర్స్ ఎందుకు పనిచేయరు. అర్థమైందా? వృశ్చిక రాశి వారు చూసుకొని కావాలంటే మీరు మీ చదివిన చదువుకి, మీరు చేసే ఉద్యోగాలకి, మీరు చేసే పనులకి ఏమీ సంబంధం ఉండదు. వాళ్ళే ఆశ్చర్యపడతారు, నేనేనా, నాకు ఇంత స్కిల్ ఉందా, నేను ఇంతలా చేయగలుగుతున్నానా, నా కెపాసిటీ ఏంటి, నా చదువు ఏంటి, నేనేంటి అనే స్థాయికి ఏ రోజుకైనా వెళ్తారు వీళ్ళు. ఇతరులు కూడా అలాగే, వీడేంటి ఏం చదివాడు, వీడికి వాళ్ళు చదువు వచ్చేది కాదు, వీడు అలా ఉండేవాడు ఇలా ఉండేవాడు ఎలా అయిపోయాడేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు చూసారంటే ఒక స్థాయికి వెళ్ళి. కానీ ఏంటంటే వీళ్ళకి గ్రాసింగ్ పవర్, ఐక్యూ లెవెల్స్, తర్వాత చూసింది అర్థం చేసుకునే గుణం, చూసింది అర్థం చేసేసుకోవడమే కాకుండా అప్డేట్గా ఆలోచించే గుణం. ఇది ఇంకా బాగా చేస్తే ఎలా ఉంటుంది, ఇది ఇంకా కొత్తగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని ప్రతిదాన్ని వాళ్ళు అప్డేట్ చేసుకుని ఇంకా గొప్పగా సాధించే ప్రయత్నాలు చేయడంలో వృశ్చిక రాశి వారు ఉంటారు. అందులో వీళ్ళకి ఎప్పుడు ప్రయోగాలు అంటే ఇష్టం, ఎప్పుడు ఏదో కొత్తది నేర్చుకోవడం అంటే ఇష్టం. రెండోది వీళ్ళకి ఒక పని ఎప్పుడూ నిలకడ ఉండదు, బోరు పడేస్తుంది. ఒక పని కానీ, ఒక చదువు కానీ, ఒక వ్యవస్థ కానీ ఏది ఇష్టం ఉండదు. పరి విధాల పనులు మారుస్తారు, ఉద్యోగాలు మారుస్తారు, వ్యాపారాలు మారుస్తారు, ప్రాంతాలు మారుస్తారు, వాహనాలు మారుస్తారు, అన్నీ మారుస్తారు. కానీ మనుషులు మాత్రం మార్చరు. అది వీళ్ళలో ఉండే గొప్పతనం. ఎఫెక్షన్స్ బాగా ఎక్కువ అనమాట వీళ్ళకి. ఎవరిని ఇష్టపడినా, ప్రేమించినా, రిలేషన్ పెట్టుకున్నా వాళ్ళతో విపరీతమైనటువంటి ఎఫెక్షను. అంటే ఒక రకంగా చెప్పాలంటే వదులుకోలేరు ఎవరిని. బాండింగ్ అనమాట. స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, ఎవరితోటైనా సరే, భార్యాభర్తల విషయంలో కానీ విపరీతమైన బాండింగ్ ఎక్కువ అనమాట. రెండోది ఏంటంటే ఎమోషనల్ ఎక్కువ వీళ్ళకి.
అంటే తొందరగా ఎమోషన్ అయిపోతారు ఎవరి విషయంలోనైనా సరే. ఎవరో వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పారనుకోండి, వీడు అవతల వాళ్ళకి ఇన్వాల్వ్ అయిపోతాడు అనమాట. ఆ కష్టం వీడు అర్థం లోపలికి వెళ్ళిపోయి ఫీల్ అయిపోతాడు అనమాట. అంటే వీడే పడిపోతున్నాడు ఆ కష్టాన్ని. పడిపోయి ఫీల్ అయిపోయి ఇంకా తన్మయత్వం చెందిపోయి బాధపడిపోయి, అంటే బాగా ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ అనమాట. తొందరగా అవతల వాళ్ళతోటి సమస్యలు చెప్పినా ఏం చెప్పినా అర్థం చేసుకునే గుణం అనమాట. ఒకడు చెప్తాడు చూడండి, ఇది అయితే అయింది ఏంటి, ఎవరికి లేవు కష్టాలు, మీ మాత్రం పట్ల అలా కాదు. అయ్యో ఇంత ఇబ్బంది పడ్డావా, సరే నేను ఏదో చేస్తాను ప్రయత్నం అర్థం చేసుకుని ఆ అర్థం చేసుకునే గుణం అందరికీ ఉండదు. అలాంటి గుణం చాలా బాగుంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళకి ఏంటంటే కనుక విపరీతమైనటువంటి ప్రేమ వ్యామోహాలు ఉంటాయి. అనుమానం ఏమీ లేదు, ఖచ్చితంగా అనురాధ ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమ వ్యామోహాలు ఖచ్చితంగా వృశ్చిక రాశిలో ఉండే వారికి ప్రేమ వ్యవహారాల మీద ఇంట్రెస్ట్ విపరీతంగా ఉంటుంది. వీళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేరు, ఆకర్షణకు గురవుతారు. ఆకర్షణ వ్యవహారాల్లో కొన్నాళ్ళు ఉంటారు, కొన్నాళ్ళు సతమతం అవుతారు, కొన్నాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు, కొన్నాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తారు. సైకలాజికల్గా డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. సైకలాజికల్ డిప్రెషన్ లోన్ అవడం కారణం కూడా ఇదే. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కావాలనుకున్న మనుషులు దక్కకపోతే వీళ్ళు తట్టుకోలేరు. అదే మీకు వీళ్ళకి కావాలనుకున్న మనుషులు వీళ్ళకి దక్కకపోతే టేక్ ఇట్ ఈజీ కాదు వీళ్ళది, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫెయిల్యూర్ అయితే కనుక ఇంకా అదే డిప్రెషన్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. దానివల్ల కొంచెం పరిస్థితుల్ని పాడు చేసుకోవడం, ఉద్యోగాల్ని వ్యవహారాల్ని డబ్బుల్ని పాడు చేసుకోవడం, ఈ లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఆ సమయంలో వీళ్ళు ధైర్యంగా ఉండగలిగితే వీళ్ళకి చాలా మంచి లైఫ్ పార్ట్నర్స్ వస్తారు, అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. లవ్ మ్యారేజెస్ చాలా విపరీతంగా అవుతాయి, ఎక్కువ లవ్ మ్యారేజెస్ అవుతాయి వృశ్చిక రాశిలో ఉండే వారికి. అంటే ఇలా అన్నాను కాదు, కానీ పూర్వీకులు కూడా ఒకసారి ప్రయత్నం చేసుకోండి. ఇప్పుడున్న ట్రెండ్లో లవ్ మ్యారేజెస్ అంటే పెద్ద కామన్ అయ్యి ఉండొచ్చు, కానీ మన గతంలో కూడా ఇదివరకులో కూడా ఇంట్లో వాళ్ళు ఇష్టపడాలో, లేకపోతే ఇంట్లో మేనరికాలను ఇష్టపడాలో, ఇలాగైనా వీళ్ళకి లవ్ మ్యారేజెస్ దాని లవ్ అని అనుకోవచ్చు. అంతే అప్పటి పరిస్థితులను బట్టి ఇంట్లో వాళ్ళు ఎవరైనా చుట్టాల్లోనూ బంధువుల్లోనూ ఇష్టపడడం చెప్పడం, ఈ లక్షణాలు ఈ పరిస్థితుల వేళలో బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకునేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది వీళ్ళకి. ఎలాగైనా సరే ఒక్క కాదు 100 రకాల మార్గాలు అన్వేషణ చేస్తారు. బాగా ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేస్తారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అమ్మాయిలు ఇంకా విపరీతం, ఇంకా తట్టుకోలేవన్నమాట వాళ్ళ ప్రేమని. బాగా ప్రేమిస్తారు వీళ్ళు. అదేంటండి వీళ్ళ ప్రేమని ఆస్వాదించడం ఒక యోగం. వృశ్చిక రాశి వారి యొక్క ప్రేమని ఆస్వాదించడం ఒక అదృష్టం. అయితే జీవిత భాగస్వాములు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది. ఎస్, కరెక్ట్, బాగా చెప్పారు. వృశ్చిక రాశి వారు మీ ఇంట్లో మీ హస్బెండ్ మీ వైఫ్ వృశ్చిక రాశి అయితే కనుక మీరు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బాగా ఖచ్చితంగా చూసుకుంటారు, ఏ అనుమానం లేదు ఇందులో. ఇప్పుడు ఫస్ట్ అసలు ఈ కరెంట్ జనరేషన్ కి అయితే అలాంటి వాళ్ళే కావాలి ముఖ్యంగా. అవును, డెఫినెట్ గా ఫ్యామిలీలో ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీ బాండింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లేదు. ఇప్పుడు ఊరికినే అసలు పెళ్ళంటే తేలికైపోయింది, డైవర్స్ అంటే చాలా తేలికైపోయింది. కారణం ఇదే అంటున్నాను నేను. కారణం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, ప్రేమాప్యాయతలు నిలబడకపోవడం ఎక్కువ కాలం. తాత్కాలికంగా కాకుండా లాంగ్ టర్మ్లో నిలబడాలంటే ఏంటి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంట్రెస్ట్, ఒక కాంప్రమైజ్ అవ్వడం, అడ్జస్ట్ అవ్వడం, ఒకనొక పరిస్థితులు ఏదైనా గొడవ జరిగినా ఇంకోటి జరిగినా మళ్ళీ తిరిగి ఒకళ్ళొకళ్ళు మళ్ళీ మాట్లాడుకుని సరే ఇక్కడి నుంచి ఇలా ఉందామని ఒక అండర్స్టాండింగ్ రావడం, ఈ లక్షణాలు ఉంటాయంటారు వృశ్చిక రాశిలో. వృశ్చిక రాశి వారు ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ అంతా బ్యాడ్ అయిపోయి వరస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా కూర్చోబెట్టి మాట్లాడి సిచ్యువేషన్ అంతటినీ మళ్ళీ కలపగలిగేటటువంటి సమర్థత ఉంటుంది వీళ్ళలో. కాబట్టి వీళ్ళు మళ్ళీ రీబాండింగ్ చేసేస్తారు, కలిపేసుకోగలుగుతారు. లేదా వీళ్ళు ఏదైనా తప్పు చేసేసినా ఇంకోటి చేసేసినా ఏది చేసేసినా మళ్ళీ తిరిగి ఎలా ఒకలా దాన్ని మళ్ళీ తిరిగి జాగ్రత్తగా సిచ్యువేషన్ మళ్ళీ నార్మల్ తీసుకొచ్చి అయ్యా ఆ ఇష్టమైన వాళ్ళు వదులుకోలేక, అర్థమైందా మీకు, పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా మార్చేసుకుంటారు. ఆ లక్షణాలు బాగా ఉంటాయి. ఇక ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి సాధారణంగా ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళలో. ఉద్యోగస్తులు ఉంటారు, ఉద్యోగంలో బాధ్యతాయుతంగా ఉంటారు, వ్యవహారకర్తలుగా ఉంటారు, మేనేజ్మెంట్ స్కిల్స్లో ఉంటారు. అలాగే చాలా పెద్ద పెద్ద పోస్టులు అయితే అనుభవిస్తారు, పెద్ద పెద్ద స్థాయి అధికారులు అవుతారు వీళ్ళు. మేనేజ్మెంట్ బాగా ఎక్కువ వీళ్ళకి ఇష్టం. వీళ్ళు ఏంటంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, మనుషుల్ని మేనేజ్ చేయడం వీళ్ళలో ఉండే పెద్ద స్కిల్ అనమాట. అంచేత చాలా బాగా మేనేజ్ చేయగలుగుతారు. డైరెక్టర్లుగా కానీ, ప్రొడ్యూసర్లుగా కానీ,
లేకపోతే ఇలాంటి వాటిలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. సినిమా రంగంలో విపరీతమైనటువంటి గ్రిప్ ఉంటుంది. రాజకీయ పరంగా కూడా మంచి గ్రిప్ ఉంటుంది వీళ్ళకి. నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి. పోరాడే గుణం చాలా బాగా ఉంటుంది. శత్రువులు కూడా కలుపుకునే గుణం ఉంటుంది. శత్రువులు కూడా కలుపుకుని వాడి ప్లాన్స్ తెలుసుకుని వాడి దెబ్బ వేసేటి గుణం ఉంటుంది. అంటే అదంతా నేక్రెస్ అనమాట. చెడు లక్షణాలు కావాలి. నేను ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలాంటి వ్యవహారాలు నడపాలో వీళ్ళకి బాగా తెలుసు. అలా లక్షణాలు బాగా ఉంటాయి. సమాజం అంటే విపరీతమైనటువంటి గౌరవం. వీళ్ళకి ఏంటంటే ప్రపంచ వాతావరణాలు, ప్రకృతులు లేదా పరిస్థితులు, రాజకీయాలు, వ్యవహారాలు బాగా పట్టించుకుంటారు వీళ్ళు. నాలెడ్జ్ బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. రాజకీయ నాలెడ్జ్ కానీ, సమాజం పట్ల అవగాహన కానీ, పరిస్థితుల పట్ల అవగాహన కానీ. అందులో నేను ఇందాక చెప్పాను చూసారా, వృశ్చిక రాశి వారు పరిస్థితులు మార్చగలరు. నచ్చలేదు అనుకోండి వీళ్ళకి, ఆ ఊరు, ఆ చుట్టుపక్కల వాతావరణమో, వాళ్ళ కమ్యూనిటీయో సంథింగ్ వీళ్ళకి ఏదైతే నచ్చలేదో అది వీళ్ళు మార్చగలరు. అంత కెపాసిటీ. ఆ కెపాసిటీ ఎలా ఉంటుందంటే నాలెడ్జ్తో కూడుకున్న కెపాసిటీ. ఆ నాలెడ్జ్ వీళ్ళకి ఉంటుంది. ఆ పరిస్థితులను ఎలా ఎవరిని పట్టుకుంటే ఈ పని అవుతుంది, ఎవరిని ఎలా మనం వాడుకోవాలి, ఇలాగా పరిస్థితులు మార్చేయగలుగుతారు. అద్భుతాన్ని క్రియేట్ చేయగలుగుతారు. రెండోది ప్రకృతి అంటే వీళ్ళకి చాలా ఇష్టం. పొల్యూషను, రకరకాలు వీటిని అవాయిడ్ చేయడం. ఇలాగేంటంటే కొంచెం ఈ యొక్క స్వచ్ఛత వైపు, పరిశుభ్రత, నీట్నెస్, కొంచెం ఓసిడి లక్షణాలు, ఇలాంటి బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. పరిశుభ్రం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. నీట్నెస్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ఆరోగ్యం పట్ల విపరీతమైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది వీళ్ళకి. చిన్నప్పటి నుంచి కూడా హెల్త్ కేర్ బాగా తీసుకుంటారు వీళ్ళు. కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. తొందరగా అనారోగ్యం పాలవుతుంటారు వీళ్ళు. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, వాటికి వీటికి ఎక్కువ గురవుతూ ఉంటారు వీళ్ళు. ఖచ్చితంగా దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. తప్పదు. బీపీ, షుగర్లు, రకరకాల ఏవైతే పేర్లు పెట్టుకోండి, దీర్ఘకాలిక రోగాల బారిన ఖచ్చితంగా పడతారు. కానీ ఏంటంటే వీళ్ళకి లాంగ్ టర్మ్లో పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు, నష్టమైతే ఉండదు. ఎందుకంటే వీళ్ళకి హెల్త్ కేర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బాగా వీళ్ళలో ఉండే ప్రత్యేక గుణం ఏంటంటే వీళ్ళని వేరు ఎక్కువ కేర్ తీసుకుంటారు. అంటే కొంతమంది చూడండి, ఎదుటి వాళ్ళని ఇష్టపడడం వేరు, ముందర మనం బాగా ఇష్టపడితే ఎదుటి వాళ్ళు కూడా బాగా ఇష్టపడగలుగుతాం అన్నట్టుగా వీళ్ళు బాగా ఇష్టపడతారు ఫస్ట్. కాబట్టి వీళ్ళ మీద వీళ్ళ కేరింగ్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం స్వార్థ లక్షణాలు ఉంటాయి, రకరకాల సెల్ఫిషన్ ఉంటాయి. కానీ వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారో, ప్రేమిస్తారో, పక్కవాడు కూడా అంత బాగా చూసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి. ఆ మంచి లక్షణాలు ఉంటాయి. నేను బాగుండాలి, నేను ఏమనుభవించున్నానో పక్కవాడు అనుభవించాలనుకుంటారు తప్ప ముందర వీడు అనుభవించేయాలి. నీకు అర్థమవుతుందా? ముందర వీళ్ళు ఏదైతే ఇష్టమైందో లేకపోతే నచ్చిందో తినేయాలి. అది తిన్నది ఖచ్చితంగా పక్కవాళ్ళు కూడా తినాలి. అదే సెల్ఫ్ లవ్ అంటారు కదా. ఫస్ట్ వాళ్ళు ప్రేమించుకుంటారు, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. అంటే ఇంకో లక్షణం ఉంది ఇంట్లో. ఎవరలా పోతే నాకే నేను తినేసి నీ హాయిగా ఉన్నాను అనుకునే రకం వేరు. అవును. వీళ్ళు అలా కాదు. ఫస్ట్ వీళ్ళు సాటిస్ఫాక్షన్ చేసేసుకుని నీ ప్రశాంతంగా ఉండి అప్పుడు మిగతా వాళ్ళు వద్దా, ఇంక మీరు కూడా తినాల్సిందే. కానీ అదే కరెక్ట్ గురుగారు. కరెక్ట్ అంటాను. కానీ అలా చాలా మంది ఉండలేరు. కానీ అదే కరెక్ట్. నిజం, మీరు చెప్పినట్టుగా అది కరెక్ట్. ఎందుకంటే మనం మాడి చేసుకుని పక్కన సాటిస్ఫాక్షన్ చేయగలదు, ఇంకోటి చేయగలదు. దాంట్లో మనశ్శాంతి ఉండదు. వీళ్ళని ముందర ప్రశాంతంగా ఉంచుకుని పక్క వాళ్ళు ప్రశాంతంగా ఉంచితే చాలా బాగుంటుంది. ఆ అద్భుతమైన లక్షణం వీళ్ళలో ఉంటుంది. అందుకే చెప్తున్నాను, బతకడం ఎలాగరా నేర్చుకో అంటే వృశ్చిక రాశి వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఇది పెద్ద అద్భుతమైన పాయింట్. వాళ్ళు గురువులుగా ఉంటే ఇట్లా బాగుంటుంది, టీచర్స్గా ఉంటే ఉంటారని చెప్తున్నాం కదా. మీకు కొన్ని విషయాలు ఫస్ట్లో చెప్పాలో చివరిలో చెప్తాను. ఎవరు వృశ్చిక రాశిలో ఉన్నారు, ఎవరు ఏంటి, ఒక ఉదాహరణ చెప్తానికి మీకు అర్థమైపోతుంది. అంటే ముందర చెప్పేసామనుకోండి, సాధారణంగా వీళ్ళకి ఇంకా అంత అద్భుతమైన ఉదాహరణ చెప్పేసిన తర్వాత మిగతా అన్ని చిన్నమైపోతాయి అన్నమాట. అర్థమైనా మీకు? అంచేత అది. రెండోది, వీళ్ళకి టెక్నాలజీ విపరీతమైన బాగా ఇంట్రెస్ట్. చూసుకోండి, వృశ్చిక రాశి వారు టెక్నాలజీని విపరీతంగా ప్రేమిస్తారు, వాడతారు, ఆ రంగాల్లో బాగా ఉంటారు. కంప్యూటర్ నాలెడ్జ్ విపరీతంగా ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ విపరీతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు కానీ రకరకాల వాటిని కానీ ఎక్కువ వాడుకోగలుగుతారు. రెండోది, వీళ్ళకి తెలియని బద్ధకం, లేజీనెస్ ఉంటుంది. కానీ విచిత్రం చెప్పమంటారు మీకు, ఆ బద్ధకము, ఆ లేజీనెస్ వీళ్ళ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. దాని అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు సాధారణంగా బద్ధకస్తుడు ఎలా ఉంటాడంటే, ఒక పనిని సులువుగా చేయాలనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే బద్ధకం అర్థం చేసుకోండి. అంటే సోమరిపోతనం వేరు, బద్ధకం వేరు. మళ్ళీ సోమరిపోతులు ఎలా ఉంటారంటే అసలు ఏ పని చేయరు వాళ్ళు. తినేసి పడుకోవడం, ఎందుకు పనికిరాను.
బద్ధకస్తులు ఎలా ఉంటారంటే పని చేయాలంటే వాళ్ళు బద్ధకం కాబట్టి ఇంత పని చేయాలి, ఇంత పనిని గంట చేయాలి, పావుగంటలు ఎలా చేసేయగలం దీన్ని. కొత్త మార్గాలు కనుక్కుంటారు. అప్పుడే కదా మంచి అద్భుతమైన ఐడియాలు, సులువులు, ఉపాయాలు ఇవన్నీ వస్తాయి. అవును. వీళ్ళు అలాంటి ఆలోచన పరులు అనమాట. కానీ వీళ్ళ వీళ్ళ విచిత్రం చెప్తాను మీకు. వీళ్ళు ఎంత బద్దకిద్దాం అనుకున్న వాళ్ళది ఆ బద్ధకం వీళ్ళు బద్దకించేలా చేయనివ్వదు ఆ శరీరం, ఆ మైండ్ సెట్. అర్థమైందా మీకు? ఈరోజు బద్ధకం వస్తుంది, బద్ధకం వచ్చి పెద్ద పని చేయవలసింది దాన్ని అలా చిన్న పని చేయడానికి, సులువుగా చేయడానికి ఏదో ఉపాయం కనిపెడతాడు, దాన్ని అలా చేసుకుంటూ పోతాడు. అలాగే ఇంకో పని ఏ పని అయినా సరే బద్ధకం వస్తుంది కానీ ఆ బద్ధకం నిలబడదు వీళ్ళకి. బద్ధకిస్తారు కానీ నిలబడే బద్ధకం కాదు అది. అలాంటి లక్షణం బాగుంటుంది వీళ్ళకి. రెండోది ఏంటంటే వీళ్ళకి పెళ్ళి అయిన తర్వాత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ అమ్మ నాన్న ఏమైనా తెలుస్తుందా? తల్లిదండ్రులు అంటే విపరీతమైన గౌరవం ఉంటుంది, ప్రేమాభిమాన ఆప్యాయతలు ఉంటాయి. అయితే ఇందులో వీళ్ళకి ప్రత్యేక లక్షణం ఏంటంటే కనుక తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులు సంక్రమించడం కానీ, తండ్రి తరపు నుంచి పెద్దరికాలు కానీ, బాధ్యతలు కానీ, బరువు బాధ్యతలు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవస్థలు కానీ వీళ్ళకి వస్తాయి. రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ వస్తాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, ఇవన్నీ బాగా ఎక్కువ వస్తాయి. తండ్రి అన్నా, తండ్రి గౌరవం అన్నా, తండ్రి కీర్తి ప్రతిష్టలు అన్నా, ఫ్యామిలీ రిలేషన్స్ అన్నా చాలా ఎక్కువగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. రెండోది బాధ్యత ఉంటుంది. వీళ్ళ ఇంట్లో వృశ్చిక రాశి వారు ఎవరున్నా సరే వీళ్ళ ఫ్యామిలీస్ని వీళ్ళు బాగా పట్టించుకుంటారు, రిలేషన్ మెయింటెనెన్షిప్ బాగా చేసుకుంటారు అన్నమాట వీళ్ళు. ఆ లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళకి. అలాగే తండ్రి ప్రేమ విపరీతంగా ఉంటుంది, అనుబంధాలు ఆప్యాయతలు బాగా ఉంటాయి, సోదర సోదరీమణులతోటి, అన్నదమ్ముళ్ళతోటి రిలేషన్షిప్లు చాలా బాగుంటాయి వీళ్ళకి, బాండింగ్ బాగుంటుంది. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనుక ఆస్తులు వదులుకోవడానికి ఇష్టపడతారు కానీ రిలేషన్షిప్ వదులుకోవడానికి ఇష్టపడతారు. పోతే పోనీ మనవాడే కదా అనుభవిస్తున్నాడు, మనం సంపాదించుకోగలం అనుకునే లక్షణం బాగా ఉంటుంది. ఆ లక్షణాలు బాగా ఉంటాయి. రెండోది ఏంటంటే ఎవడన్నా చెప్తే వింటారు. ఫస్ట్ పెద్దలు చెప్పిన వీళ్ళకి ఏంటంటే వినే గుణం బాగా ఎక్కువ. అందులో చెప్తున్నాను అనుకో, బాగా ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క రాశిలో ఉండే ప్రత్యేక గుణాలు ఏంటంటే కొంతమంది వినరు, మూర్ఖత్వం. నువ్వు నాకు చెప్పేది ఏంటి, అలా ఉంటే అప్పుడు పైకి రాడు. ఈ వృశ్చిక రాశి వారు అలా కాదు. ఫస్ట్ వీడికి తెలిసిన విషయమైనా సరే వీడు ఎలా చెప్తాడో విందాం, వీడికి ఏం తెలుసో చూద్దాం. అర్థమైంది మీకు? అది పెద్ద అద్భుతమైన లాజిక్ అది. అంచేత వాడు చెప్పిన తర్వాత విన్న తర్వాత చాలా జాగ్రత్తగా వ్యవహారం చేస్తాడు. అయితే చెప్పేది వినడమే కాదు, అర్థం చేసుకోవడమే కాదు, సలహాలు కూడా బ్రహ్మాండంగా ఇవ్వగలుగుతారు. అలాగే వీళ్ళకి ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం, ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం, వీళ్ళకి సినిమాలు అంటే బాగా ఇష్టం. వీళ్ళు అందరూ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కానీ విపరీతంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళకి చాలా వీళ్ళే ఎంటర్టైన్ చేస్తారు ప్రతి ఒక్కరిని కూడాను. ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడతారు. వీళ్ళకి సినిమా పిచ్చి బాగా ఉంటుంది. ఓటీటీలు, వెబ్ సిరీస్లు, రకరకాలు ఏదైనా సరే చూసేసేటటువంటి గుణం బాగా ఉంటుంది. బట్టలు అంటే ప్రీతి ఉంటుంది, అలంకారం అంటే ప్రీతి ఉంటుంది, పిచ్చి వాహనాలంటే పిచ్చి ఉంటుంది వీళ్ళకి. ఎలక్ట్రికల్ వాహనాలన్నా, ఎలక్ట్రికల్ వ్యవహారాలన్నా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ చుట్టూ తిరుగుతుంటారు వీళ్ళు. గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి. వాటిని అవగాహన చేసుకోవడం బాగా ఇష్టం, టెక్నాలజీని బాగా అర్థం చేసుకోవడం ఇష్టం. అన్నిటికన్నా వీళ్ళకి తిరగడం అంటే పిచ్చి. సంతోషంగా తిరగడం, ప్రయాణాలు చేయడం, రిలేషన్స్తో ప్రయాణం చేయడం, ఫ్యామిలీ రిలేషన్స్ తోటి, బంధువులతోటి, స్నేహితులతో తిరగడం, కొత్త ప్రాంతాలు తిరగడం, కొత్త వాతావరణం చూడడం, ఆలయ దర్శనాలు చేయడం, పీస్ఫుల్టీగా ఉండే ప్రాంతాలకు తిరగడం, స్ట్రెస్ రిలీఫ్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం, ఇలాంటి వాటిని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వీళ్ళు. వీళ్ళకి ఆలయాలంటే వీళ్ళు ఆలయాలకు ఎందుకు వెళ్తారు అంటే కనుక మిగతా వాళ్ళు ఏదో కోరికల కోసమో లేకపోతే ఇంకో దానికోసం వెళ్తారు. వీళ్ళు అలా కాదు. ఆలయానికి ఎందుకు వెళ్తారంటే ఒక తెలియనటువంటి ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి వైబ్రేషన్స్ కోసం వెళ్తారు వీళ్ళు. అంటే ప్రశాంతత, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ప్రశాంతత, ఒక తెలియని ఆనందం కోసం, ఒక మంచి అనుభూతి కోసం వెళ్తారు వీళ్ళు. అక్కడ వెళ్ళి అది చూస్తారు. మనం చూసే కోణాన్ని బట్టి కూడా ఎదుటిగా మనకు అర్థమవుతాయమ్మా. అర్థమైందా? మనం దేనికోసం వెళ్తాం. కొంతమంది గుడికి ఎందుకు వెళ్తారా అంటే నాలాంటి వాళ్ళు అయితే ప్రసాదం కోసం వెళ్తారనుకోండి. మిగతా వాళ్ళు దేనికోసం వెళ్తారంటే కోరికల కోసం వెళ్తారనుకోండి. ఏదో పని అయిపోతుంది మొక్కుబడి కోసం వెళ్తారనుకోండి. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు ఒక కోరిక అనేది పక్కన పెడితే ఒక డివోషనాలిటీ, ఒక ఆధ్యాత్మిక చైతన్యం, ఒక తెలియనటువంటి ఒక శక్తి, ఎనర్జీ అక్కడ ఉంది, దాన్ని ఆస్వాదించాలనే లక్షణంతో వెళ్ళడం చూసారా, అదొక కొత్త కోణం అది. అందుకే వీళ్ళకి ఏంటంటే చాలా తీర్థయాత్రల్లో ఆస్వాదించగలుగుతారు అక్కడ ఉండే పరిస్థితులు. ఏదో గుడ్డిగా వెళ్ళి వచ్చేసేయంటే అది ఉపయోగం ఏం లేదు. వెళ్ళిన తర్వాత అక్కడ
వాతావరణాన్ని ఫీల్ అవ్వడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి అనమాట. అవును. వీళ్ళకి అనుభూతులు అంటే చాలా ఇష్టం. వీళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా విపరీతమైన సెన్సిటివ్ మనుషులు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఆనందపడతారు వీళ్ళు. చిన్న ఆనందాలు ఎక్కువ వీళ్ళకి, పెద్ద ఆనందాలు కాదు. వీళ్ళకి భారీగా ₹1,00,00,000 ఇచ్చేస్తే వచ్చే ఆనందం కన్నా వాళ్ళు ఏదో చిన్న చిన్న ఆనందాల్లోనూ, ఏదో చిన్న చిన్న ఇష్టమైన తినడంలోనూ, చిన్న చిన్న వ్యక్తులతో మాట్లాడడంలోనూ, చిన్న సరదాలకి ఎక్కువ ఆనందం పడిపోతారు తప్ప పెద్ద పెద్ద భారీగా వీళ్ళకి ఏమీ ఉండవు. కానీ చిన్న స్థాయి నుంచి భారీగా వెళ్ళే అద్భుతమైనటువంటి చాకచక్యత, నైపుణ్యము ఉంటాయి. అందులో వీళ్ళు ముఖ్యంగా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం, ప్రాజెక్టులు నిర్మించడం, పెద్ద పెద్ద వ్యవస్థలు నిర్మించడం, ఇలాంటి వాటిల్లో స్లో స్టెప్గా పైకి వెళ్ళే లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. అలాగే ఈ యొక్క ఏదైనా సరే ఈ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ బాగా అద్భుతంగా వీళ్ళు చాకచక్యంగా నైపుణ్యంగా ఉంటారు. అయితే వీళ్ళు బాగా ఎక్కువగా ప్రమాదాలు, సమస్యలు, జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే వీళ్ళ జీవితంలో కనుక నమ్మక ద్రోహాలు విపరీతంగా ఉంటాయి. వీళ్ళకి బాగా వాడుకుని వదిలేస్తారు వీళ్ళందరినీ. వీళ్ళు అంటే వీళ్ళ ఉండే తెలియనటువంటి అమాయకత్వం ఏంటంటే కనుక వ్యక్తిని నమ్మడం. ప్రతి వ్యక్తిని నమ్ముతారు వీళ్ళు బాగా. నమ్ముతారంటే ఎలాంటి కోల్పోలేక, అవతలవాడు ఎదవని తెలుసు, దుర్మార్గుడని తెలుసు, వీడిని వాడుకుంటాడని తెలుసు, కానీ వాడితో వీడికి రిలేషన్ కావాలి. ఆ దానికి బద్దురైపోతారు అన్నమాట. బద్దురైపోయి పోతే పోనే ఇంకో 10,000, పోతే పోనే 50,000, కానీ వాడు నాకు కావాలి తెలిసి కూడా వీళ్ళు అవతలవాడు మోసం చేస్తున్నాడనో ఇంకోటనో చెడ్డవాడని తెలిసి కూడా బాండింగ్ను వదులుకోలేక వీళ్ళు అలా హెల్ప్ చేసేటటువంటి నేచరు, ఆ లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. కాబట్టి చాలా మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు. ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండేవారు ఏంటంటే ఎవరిని పాడు చేయాలి మాత్రం అసలు అనుకోరు. చాలా మంచి నేచర్ వీళ్ళది. అందులో వీళ్ళతో ఫ్రెండ్షిప్ ధైర్యంగా చేయొచ్చు. అంటే అందరూ కాకపోవచ్చు. నేను ఇందాక చెప్పిన ఏంటంటే కొన్ని లగ్నాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. అందుకనే నేను ఏం చెప్తానంటే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ పంపండి, నేను జాతకం చూస్తాను. చూస్తే లగ్నం వస్తే లగ్నాన్ని బట్టి ఏ నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తాయి, దాన్ని బట్టి జాతకం చూస్తే ఇంకా డీప్గా మనం అనాలిసిస్ చేయగలుగుతాం. ఇంకా పర్టికులర్గా దోషాలు ఏమైనా ఉన్నాయి వాటి పరిహారాలు చేసుకోగలుగుతాం. లేదా జీవితంలో పెద్ద పెద్ద మార్పులు లేదా వ్యాపారాలు, ఉద్యోగాలు మారాలని పెద్ద పెద్ద వాటికి అలాంటి పర్సనల్ డీప్గా జాతకం అనాలిసిస్ చేసుకోవడం చాలా మంచిది. అది అలా పరిపూర్తి లక్షణాలు వేరేగా లగ్నాన్ని బట్టి ఉంటాయి. కానీ జనరల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉండే లక్షణం ఏంటంటే కనుక సాధారణంగా వీళ్ళు పెద్ద పెద్ద వ్యవహారాలు బాగా చేయగలుగుతారు, ఆర్థికంగా బాగా నిలదొక్కోగలుగుతారు, బాగా దాచగలుగుతారు డబ్బులు. వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు అంటే చాలా ఇష్టం. అంటే ఇంకో రకంగా చెప్పొచ్చు, కానీ పిసినాడతాను అని మాత్రం అనలేము నేను. చాలామంది వీళ్ళని చూస్తే పిసినారి వస్తువులుగా భావించే లక్షణాలు ఉంటాయి, కానీ అది అమాయకత్వం. అలా భావించారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎప్పుడూ వృశ్చిక రాశి వారు పిసినారు మాత్రం కాదు. వాళ్ళు ఏంటంటే అనుభవించగలిగే, జాగ్రత్తగా అనుభవించగలిగేటటువంటి నేక్నెస్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు డబ్బులు సంపాదించే బాగానే ఉంది, మనకు కారు కొనుక్కోవాలనుకున్నాం బాగానే ఉంది. అప్పు చేసి కారు కొన్న తర్వాత అప్పులు తీర్చడానికి టెన్షన్ పడుతూ కారు డ్రైవ్ చేయడం, దాని మీద స్ట్రెస్ తోటి చేయడం కన్నా పోతే పోయిందో సంవత్సరం వెయిట్ చేసి ఆ డబ్బులన్నీ పోగు చేసుకుని అప్పు లేకుండా కారు కొనుక్కుని ప్రశాంతంగా కారు నడుపుకుంటే వచ్చే ఆనందం బాగుంటుంది అనుకుని ఆలోచించే లక్షణాలు ఉంటాయి. మీకు అర్థమైందా? అంటే దీంట్లో ఎంత ఆలోచన ఉంది, అనుభవించాలి. కొంతమంది ఏదో ఇంత డబ్బులు సంపాదిస్తున్నావు, ఎమ్మెల్యే ఆ కారు తీసుకోవచ్చు కదా, తీసుకోవాలి. వీడు ఏం చేద్దా తీసుకుంటాడు, కానీ వాడికి డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, అనవసరంగా వడ్డీ కట్టడం ఎందుకు, ఆ డబ్బులు నాకే కలిసి వస్తాయి కదా. అది పిసినాడతానం కాదు, అది తెలివైనటువంటి జాగ్రత్త పడే గుణం. అది ఇంచేత వాడి కష్టం వాడికి తెలుసు. ఎంత కష్టపడి డబ్బులు సంపాదించానే దుబారాగా వాడికి వీడికి వడ్డీలకి ఎందుకు వేస్ట్గా చేయాలి, ఓ నెల 2 నెలలు తట్టుకుంటే పోయిందే ఉంది. అంటే ఇలాగా అదే చెప్తున్నాను, ఆ సమన్వయం తనని తాను కంట్రోల్ చేసుకుని, కోరికలను కంట్రోల్ చేసుకుని ఎప్పుడు కోరిక తీర్చుకోవాలో అప్పుడు తీర్చుకోగలిగే లక్ష్యం. అంతే గురుగారు. అంతేనా? ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు కదా, అంటే రైట్ ఇన్వెస్ట్మెంట్సే చేస్తారమ్మా. చేస్తారా? దెబ్బలు తినకుండా మాత్రం ఉండరు వీళ్ళు. ఎప్పుడు రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే దెబ్బలు తిన్న తర్వాత బాగా బుద్ధి వచ్చేస్తుంది. బుద్ధి వచ్చేసిన తర్వాత అసలు 0.5% కూడా 0.5% కూడా రిస్క్ తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సాధారణంగా అతి జాగ్రత్త తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సాధారణంగా డబ్బులు మాత్రం పోగొట్టుకోరు. పోగొట్టుకున్న టైంలో పోగొట్టుకున్నా కూడా తర్వాత మాత్రం పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఎవరికి, అంత జాగ్రత్త తీసుకుంటారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. ఆస్తులు సంక్రమింపచేసి పిల్లలకి వాళ్ళ పిచ్చి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు అనుభవించే దానికన్నా వీళ్ళు అనుభవిస్తారు, కానీ ఎక్కువగా పిల్లలకి ఆస్తులు సంక్రమింప చేయాలి
అనే లక్షణం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇందాక జీవిత భాగస్వామి గురించి చెప్తున్నారు గురుగారు. జీవిత భాగస్వామి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ జీవిత భాగస్వామి నిజంగా అదృష్టవంతురాలే. జీవిత భాగస్వామికి కోరికలు బాగా తీరుస్తారు వీళ్ళు. అది ఏ కోరికైనా అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, బంగారాలు అవ్వచ్చు, ప్రయాణాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వ్యవహారాలు అవ్వచ్చు, ప్రేమించడం అవ్వచ్చు, ఏదైనా సరే అవతల వ్యక్తి ఏది కోరుకుంటుందో అది తీర్చడానికి చాలా ఇష్టపడతారు, తీర్చడంలో ఎంజాయ్ చేస్తారు. అంటే నేను ప్రేమించిన వాడికి నేను కోరిక తీర్చగలిగాననేటటువంటి దాంట్లో ఆనందం, హ్యాపీనెస్ వీళ్ళు ఆస్వాదిస్తారు దాన్ని. అది చాలా అద్భుతమైన లక్షణం, చాలా మంచి లక్షణం అది. అది చాలా బాగుంటుంది వీళ్ళకోవడం. అందుకనే ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వృశ్చిక రాశి వారికి వాళ్ళు అదృష్టవంతులు. కాకపోతే వీళ్ళకి కోపం వస్తుంది. వీళ్ళకి కోపం వచ్చేలా చేసుకోకూడదు ఎవరు. ఎందుకంటే ఆ కోపం ఎలా ఉంటుందంటే విరక్తిలోకి తీసుకెళ్లే కోపం వస్తుంది. అంటే ఇంతలా నేను చూశాను, ఇంత ఎమోషన్ పెంచుకున్నాను, ఇంతలా నేను నా లైఫ్ని నేను సాక్రిఫైస్ చేసి ఇంతలా ఇంట్రెస్ట్ చూపించి ఇంత చేసినా నన్ను ఇలా చేస్తారా, ఏదైనా ఎమోషనల్ నుండి కనెక్ట్ ఇంతలా నన్ను బాధ పెట్టే ప్రయత్నం చేస్తారా, ఇంక డిలీట్ చేసేయాలి మైండ్లోంచి, బ్రెయిన్లోంచి. అంటే విరక్తి కూడా అంత దారుణంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు విరక్తి చెందారా, విరక్తి చెందరు. ఎంచేత అంత కావాలనుకునే మనుషులు వీళ్ళు, బాండింగ్ ఉన్న వ్యక్తులు. ఇలాంటి వాళ్ళకు కూడా మీరు విరక్తి వచ్చేలా చేశారా, ఇంకా వీళ్ళని మీ జీవితంలో కలవలేరు. వీళ్ళేంటంటే వీళ్ళ లక్షణం, ఒక్కసారి కనుక వీళ్ళకి ఈ మనిషి నాకు వద్దు అనుకున్నారా, వాళ్ళు తల కింద తపస్సు చేసినా వాళ్ళతో కలవలేరు ఇంక వీళ్ళు. అర్థమైందండి? ఒకసారి వద్దు అనుకుంటే, ఒకసారి కావాలి అనుకుంటే ఎలాగైనా సరే వీళ్ళు ఏదో ప్రయత్నం చేసి కలుపుకోగలుగుతారు. అలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. కాకపోతే అందుకనే వృశ్చిక రాశి వాళ్ళు కనుక వ్యాపారాలు చేస్తారు. వృశ్చిక రాశి వారికి పిచ్చి వ్యాపారం అంటే. ఎందుకంటే ఈ రాశిలో ఉండే వాళ్ళకి వ్యాపార లక్షణాలు బేభత్సంగా ఉంటాయి. ఏ రంగాలు కలిసి వస్తాయి గురుగారు? వ్యాపార రంగం బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో ఏవైనా జనరల్ గా ఉద్యోగాలు అంటే నాలెడ్జ్ ప్రకారంగా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ జాబులు ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి. సెంట్రల్ గవర్నమెంట్ జాబులు బాగా వస్తూ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ జాబుల్లో కూడా బాగా ప్రావీణ్యత సంపాదించుకుంటారు. తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో ఎంప్లాయీస్గా బాగానే ఉంటారు. కానీ లాంగ్ టర్మ్లో వీళ్ళు ఎంప్లాయీస్గా ఉండరు. వీళ్ళు ఖచ్చితంగా వ్యాపారాలు చేస్తారు. ఒకవేళ ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసే లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. ఎక్కువ వ్యాపారాల పట్ల ఆసక్తి వీళ్ళకి వ్యాపారపరమైనటువంటి తెలివితేటలతో పాటుగా ఓర్పు సహనం ఎక్కువ. అందులో వీళ్ళు వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వ్యాపారం అంటే సమాజంలో ఏవే వ్యాపారాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకుని దాన్ని వీళ్ళు బాగా మార్చుకోగలుగుతారు. వీళ్ళు అంటే ఇక్కడ పరిస్థితులకి, వాతావరణానికి మార్చుకోగలుగుతారు. కాబట్టి వ్యాపారాలు బాగా చేయగలుగుతారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్లు, బంగారం వ్యాపారస్తులు, ఆయిల్స్కి, కిరాణా, ఫుడ్, వీటికి సంబంధించి ఫర్నిచరు, తోలు రంగం, వీటిల్లో విపరీతంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, వీటి తర్వాత శానిటరీ, టైల్స్, హార్డ్వేర్స్, ఇనప వస్తువులు, ముడి సరుకులు, వీటికి సంబంధించినవన్నిటిలోనూ బాగా విపరీతమైనటువంటి లబ్ధి లాభం ఉంటుంది వీళ్ళకి. గురుగారు, ముఖ్యంగా ఈ రాశి వారు అంటే ఏ వయసు వచ్చేపాటికి సెటిల్ అవ్వచ్చు అంటారు? మోస్ట్లీ 24 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకి లైఫ్ టర్నింగ్. కానీ చిన్నప్పటి నుంచి సంపాదన పట్ల ఆసక్తి ఉంటుంది. చాలా మందిలో తక్కువ వయసులోనే, అంటే టీనేజ్లోనే కూడా సంపాదన, పార్ట్ టైం జాబ్సో, చిన్న చిన్న పనులు చేసో, ఎవడైనా 100 రూపాయలు ఇస్తారంటే ఏదో పని చేస్తాడు వాడు. అదేంటనేది అనవసరం. మొత్తానికి అంటే ఇన్కమ్ త్వరగా స్టార్ట్ అవుతుంది. పొదుపు విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. పొదుపు చక్రవర్తులు అని చెప్పచ్చు వీళ్ళు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్మకండి. డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర, చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. పొదుపు చక్రవర్తులు చాలా బాగా డబ్బులు దాస్తారు. అవసరం అయిందనుకోండి 1,00,000 రూపాయలు ఇలా 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 విసిరేస్తారు. అవసరం లేదనుకోండి 10 రూపాయలు కూడా జేబుల నుంచి ఇలా రావు బయటికి. అలాగే ఉంటాయి. అంటే అవసరం అయితే అక్కడ పరిస్థితిని బట్టి కకృతి లేకుండా, ఏవి పొదుపు వ్యవహారం ఏమో ఆలోచించకుండా అవసరానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. అవసరం లేదంటే 100 మంది వచ్చి నువ్వు పిసినారోడివిరా, అలాంటి వాడివిరా, ఇలాంటి వాడివిరా, అదిరా, ఎన్ని చెప్పండి, నువ్వు ఏంటంటే అని అనుకో, నాకు ఏం నష్టం లేదు, అది బెస్ట్ అనే లక్షణం. రిజర్వ్ లక్షణం డబ్బుల విషయంలో. ఎందుకంటే డబ్బులు బాగా తెలుసు. రెండోది నేను ఇందాక చెప్పాను కదా, ఒక భయం ఉంటుంది వీళ్ళకి. ఏమో భవిష్యత్తులో ఏంటి పరిస్థితి, భవిష్యత్తులో సంపాదించగలమో లేదో, భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో, మనం ముందుగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లేకపోతే ఆవిడ విలువ ఇవ్వడం, డబ్బు లేకపోతే ఆవిడ సమాజం గుర్తించడం, ఇలాగ వీళ్ళకి ఆ భయాలు, ఆ పరిస్థితులు, వీళ్ళకు ఒక తెలియని అపనమ్మకం. ఏమో నేను భవిష్యత్తులో ఏం చేయలేనేమో, భవిష్యత్తులో ఏంటో ఆ భయమే వీళ్ళని తొందరగా సెటిల్ చేసేస్తుంది. ఆ భయం అందరికీ ఉండాలంటాను నేను. చేత భయం లేకుండా ఉన్నాం అనుకోండి, ఏమో నిజంగా పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా. కానీ వృశ్చిక రాశి వారికి ఆ భయం వాళ్ళ జీవితంలో
కొంచెం సైకలాజికల్గా ఇబ్బంది పెట్టినా కూడా ఆ భయం బాగా సెటిల్ చేస్తుంది వీళ్ళ జీవితంలో. గృహయోగం ఉంటుందా గురుగారు వీళ్ళకి? బ్రహ్మాండంగా గృహయోగం ఉంటుంది. వీళ్ళకి లేని యోగాలు ఏమీ లేవు. వృశ్చిక రాశి వారు అనుభవించింది ఏమీ ఉండదు. గురుగారు ముఖ్యంగా అంటే లేడీస్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ప్రత్యేకమైన లక్షణాలు ఏమైనా తప్పకుండా ఉంటాయా ఒకసారి అని చెప్పి. తప్పకుండా ఇప్పుడు చెప్పిన లక్షణాల్లో మ్యాక్సిమం అందరికీ కామన్ గా ఉన్నాయి, కానీ ఇవన్నీ మీకు కూడా వర్తించినవే. కానీ స్త్రీల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బాగానే గుర్తు చేశారు మీరు. స్త్రీలకి విపరీతమైనటువంటి అందం పట్ల ఆసక్తి ఉంటుంది, జనరల్ గా ఉంటుంది. కానీ వృశ్చిక రాశి వారిలో ఉండే ప్రత్యేక అందమైన ఆసక్తి ఏంటంటే కనుక వీళ్ళకి మరీ అంత అద్భుతమైనటువంటి అందగత్తెలుగా ఉండరు, కానీ వీళ్ళు యావరేజ్ అందగత్తెలే, కానీ చూడటానికి మాత్రం చాలా ఆకర్షితంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళకి విపరీతమైనటువంటి ఒక ఒక కళ ఉంటుంది, వీళ్ళకి గ్లో, ఒక తెలియని ఒక అద్భుతమైన కళ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. దానివల్ల వీళ్ళు ఆ అందం అందరిలాంటి అందం కాదు, అది ఒక తెలియనటువంటి ఒక ముఖవర్చస్సు, మంచి ఆకర్షించే గుణం బాగా ఉంటుంది. రెండోది వీళ్ళకి వృశ్చిక రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా పని బాగా నేర్చుకోగలుగుతారు. వీళ్ళు వంటలు కానీ ఇంటి పని కానీ ఏ పని అయినా సరే బాగా నేర్చుకోగలుగుతారు. ఇంట్లో వాళ్ళందరితోటి కలుపుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఇంటిని అందంగా తీర్చిదిద్దడం అంటే చాలా ఇష్టం. మార్పులు విపరీతంగా చేసేస్తారు ఇంటిని. అస్తమాటు ఇంటిని రకరకాలుగా డిజైన్గా మార్చుకోవడం అంటే వీళ్ళకి బాగా ఇష్టం. అలాగే వంటింటిని వీటిని కంఫర్టబుల్గా చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇందాక చెప్పారు కదా బద్ధక లక్షణాలు ఉంటాయని. వీళ్ళు పని చేసేటప్పుడు కూడా, వంట చేసేటప్పుడా ఇంకోటప్పుడా సులువుగా పని చేసేటటువంటి నేక్నెస్ వీళ్ళకి చాలా ఉంటాయి. చూడండి, ఇన్స్టెంట్ కుకింగ్స్ చేయడాలు, ఇలాంటి వాటిలో నేక్నెస్ కొత్తవి చాలా బాగుంటుంది. అయితే ఒక విషయం చెప్పుకోవాలి, వీళ్ళకి ఆరోగ్యం పట్ల మక్కువ ఎక్కువ కదా వీళ్ళకి. వీళ్ళలో ఉండే ఆడవాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా హెల్త్కి రిలేటెడ్గా ఉండే వంటల పట్ల ఆసక్తి, దాన్ని వండడానికి ప్రాక్టీసులు, ఆ టైప్ ఆఫ్ ఆలోచనలు బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. వ్యాయామం పట్ల ఆసక్తి ఉంటుంది. స్త్రీలు బాగా వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. ఫిజికల్ ఫిట్నెస్ కోసం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే మెంటల్ ఫిట్నెస్ కోసం ధ్యానము, మెడిటేషన్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడానికి ఇష్టపడరు, టెన్షన్లు ఎక్కువ పడడానికి ఇష్టపడరు, ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు, గొడవలు పడడానికి ఎక్కువ ఇష్టపడరు. ఇంట్లో అత్తమామలతోటి వీళ్ళతోటి కానీ గొడవ పడడానికి ఇష్టపడరు వీళ్ళు. ఏదైనా ఉన్నా సర్దుకుపోయేటటువంటి లక్షణాలు బాగా ఉంటాయి. అందుకని వీళ్ళు ఉంటే కూల్గా ఉంటుంది ఇల్లు చెప్పచ్చు. మనసులో ఉంటాయి, మనసులో మాత్రం అన్నీ ఉంటాయి వీళ్ళకి. లోపల ఫీలింగ్స్ కానీ రకరకాలు కానీ ఇబ్బందులు పడతారు, లోపల తట్టుకోలేకపోతుంటారు. ఒక్కొక్కసారి వదిలేస్తుంటారు, మాట వదిలేస్తుంటారు. కానీ ఎలాగైనా సరే తర్వాత కాంప్రమైజ్ అయ్యి కాపురాన్ని నిలబెట్టుకోవడమో, పరిస్థితులను వాతావరణం అర్థం చేసుకోవడమో, హెల్పింగ్ నేచరు, ఇంట్లో కుటుంబ సభ్యులతో కలవడము, బంధువులతో కలవడము, ఆడబడుచులతో కలవడము, అత్తమామలతో కలవడము, కావాలనుకోవడం. ఫస్ట్ ఏంటంటే కావాలనుకుంటారు, రిలేషన్ కావాలనుకుంటారు. కాబట్టి అందరితో రిలేషన్ బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు వీళ్ళు. ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు ఉద్యోగాలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు స్త్రీలు. ఎందుకంటే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడడం అంటే చాలా ఇష్టం. వీళ్ళకి ఖర్చులు అంటే చాలా ఇష్టం, ఖర్చు పెట్టుకోవడం అంటే ఇష్టం, షాపింగ్ అంటే ఇష్టం. ఇంట్లో బోగులు అడిగితే ఏమంటాడో ఇస్తాడో ఎవడో అనే ఫీలింగ్ తోటి వీళ్ళు సంపాదించుకోవడం ప్రయత్నం చేస్తారు. బాగా పిల్లల కోసం తాపత్రయపడతారు, పిల్లల్ని బాగా పెంచడం కోసం తాపత్రయపడతారు. విపరీతమైనటువంటి ప్రేమాభిమాన ఆప్యాయతలు చూపిస్తారు. వాళ్ళకి వీళ్ళు కూడా ఆస్తులు పోగు చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాగేంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ. చెప్తున్నాం కదా, వీళ్ళ జీవితం చాలా ఇంపార్టెంట్ అన్నది వీళ్ళకి అర్థమవుతుందమ్మా. మన జీవితం చాలా ఇంపార్టెంట్. కాలం పోతే మళ్ళీ రాదు, వయసు పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఉన్న జీవితంలోనే, ఉన్న సమయంలోనే, ఉన్న డబ్బుతోటే ఎంతో కొంత ఆనందంగా సంతోషంగా ఎలా బతకాలి అన్న ఆలోచనతో ప్లాన్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని మేనేజ్ చేసుకుని ఉన్న జీవితాన్ని పరమార్థంగా తయారు చేసుకునే పరిస్థితి వీళ్ళకి ఉంటుంది. ఫంక్షన్స్ అంటే ఇష్టం వీళ్ళకి బాగా, ఫంక్షన్లకు ఎక్కువ పాల్గొంటూ ఉంటారు వీళ్ళు. ఆడవాళ్ళకి బాగా ఫంక్షన్స్కి తయారవ్వడాలన్నా, సరదాగా స్నేహితులతో మాట్లాడడం అన్నా చాలా ఇంట్రెస్ట్. ఫోనుల్లో స్నేహితులతో మాట్లాడడం, ఇరుగు పొరుగు వారికి హెల్పింగ్లు చేయడాలు, సలహాలు ఇవ్వడాలు, ఇరుగు పొరుగు వారితో కలవడాలు, ఇరుగు పొరుగు వాళ్ళు వెళ్ళి కూర్చుని వాళ్ళకి ఏదైనా హెల్ప్లు చేయడాలు, కలిసిపోతారు అన్నమాట వీళ్ళు బాగా. ఎదుటి వ్యక్తులతో ఏదో బంధువులా కలిసిపోతారు వీళ్ళు. కలిసిపోయి అంటే వీళ్ళు సంతోషంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏదో మూల కూర్చొని బాధపడుతూ ఉండడం, ఏడుస్తూ ఉండడం, నాకు ఇలా అయిపోయింది ఏంటి అనుకుంటూ ఉండడం ఎక్కువ ఇష్టం ఉండదు. ఉంటాయి వీళ్ళకి సమస్యలు ఉండకుండా ఉండవు, బాధలు ఉండకుండా ఉండవు, ఫ్యామిలీ పరమైన సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఒకానొక సమయంలో తెలియని విరక్తి, మానసిక పరమైనటువంటి డిప్రెషన్లకు లోనయ్యే పరిస్థితులు స్త్రీలు ఖచ్చితంగా పెళ్ళయిన తర్వాత భర్తతో కానీ వ్యవహారాలతో కానీ అనుభవించి తీరతారు.
ఈ ఒకానొక సమయంలో ఏంట్రా నా జీవితం ఇలా అయిపోయింది అనే స్థితికి వెళ్ళిపోతారు. కానీ దాని నుంచి ఖచ్చితంగా వీళ్ళు దైవ బలం చేతో, జాతక బలం చేతో, పూజా బలం చేతో ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతారు. అయిన తర్వాత మాత్రం మంచి స్టెబిలిటీగా అయితే రాగలుగుతారు. అంటే కొంచెం లేట్గా వస్తారు వీళ్ళు. వృశ్చిక రాశి వారు ఏంటంటే కొంచెం ఇందాక చెప్పాను కదా, ఎమోషనల్గా ఒక్కసారి దెబ్బతింటే కోలుకోవడం కొంచెం లేట్ అవుతుంది వీళ్ళకి. కాబట్టి కొంచెం అందరూ వీళ్ళలో వీళ్ళు ఎక్కువ భయపడేది దేనికిరా అంటే ఎక్కువ ఆశలు పెంచుకోకూడదు మనం. ఎందుకంటే పెంచుకుంటే మళ్ళీ తీరాపోతే మనమే బాధపడాలి అని పెంచుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఇవి చెప్తారు. తప్పకుండానమ్మా. వీళ్ళకి ఈ నేను వేసుకున్న ఆరెంజ్ రంగు బాగా కలిసి వస్తుంది. అలాగే మామూలుగా వైట్ కలర్ ఎక్కువ ఇష్టపడుతుంటారు వీళ్ళు బాగాను. నీలం రంగు బాగా కలిసి వస్తుంది వీళ్ళ నక్షత్రానికి అధిపతి కాబట్టి. ఈ 3 రంగులు బాగా ఎక్కువగా వీళ్ళ లైఫ్లో ఇన్వాల్వ్ చేసుకుంటే వారం వీళ్ళకి శనివారం బాగా కలిసి వస్తుంది, మంగళవారం బాగా కలిసి వస్తుంది. ఈ 2 వారాలు వీళ్ళు బాగా ఉపయోగించుకోవచ్చు. ఆయుష్ పరంగా ఎలా ఉంటుంది? అద్భుతం. అదే చెప్పబోతున్నాను. వీళ్ళకి ఏంటంటే శారీరకపరమైనటువంటి దృఢత్వం అంటే చాలా ఇష్టం కాబట్టి జనరల్గా కూడా వీళ్ళు కేర్ బాగా తీసుకుంటారు, హెల్త్ కేర్ బాగా తీసుకుంటారు కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. లాంగ్ టర్మ్లో ఎక్కువగా అనారోగ్య పాలవ్వకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. పెద్దగా ఏమీ అకాల మృత్యువులు కానీ ఉండవు. వీళ్ళకి యాక్సిడెంట్ కూడా మరీ అంత ఎక్కువగా జరగవు. అంటే జాతకాన్ని బట్టి లగ్నాన్ని బట్టి ఉంటాయి కాబట్టి చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగకుండా ఎవరికీ ఉండవు, ప్రపంచంలో ఉంటాయి. కానీ వాటి వల్ల ఏదో ఇంకా పెద్ద పెద్ద బీభత్సమైనటువంటి పరిస్థితులే ఉండవు. అయితే ఒక విషయం మాత్రం అర్థం చేసుకోవాలి, వీళ్ళకి శస్త్రచికిత్స అవకాశాలు ఉంటాయి లైఫ్లో ఎక్కువగా, ఒకటి కన్నా ఎక్కువ శస్త్రచికిత్స అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోవాలి, ఆహార లోల్యం తగ్గించుకోవాలి. వీళ్ళకి ఆహారం పిచ్చి ఎక్కువ, తెగ తినేయాలనుకుంటారు, తిన్నదేమో సరిగ్గా వంట పట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ ఆహారానికి తగ్గ వ్యాయామం చేస్తున్నావా లేదా కొంచెం లౌల్యం తగ్గించుకోవాలి. కోరిక ఆహార లౌల్యం తగ్గించుకోవాలి. విపరీతంగా ఉంటుంది ఆహార లౌల్యం. ఎలాంటిదంటే ఒక వారం రోజులు వీళ్ళు కంట్రోల్ చేసుకున్నారంటే ఇంకా తర్వాత వారం రోజులు ఎక్కువ తినేస్తారనమాట. అదనమాట. వారం రోజులు తినకుండా మానేసాం కదా ఏం పర్లేదు అనుకుంటారు. అది ఉండకూడదు. ఆహార లౌల్యం బాగా ఎక్కువ. విదేశీ యోగం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందమ్మా. విదేశాలు ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. విదేశాల్లో స్థిర నివాస యోగ్యత చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కానీ ఎక్కువగా వెళ్ళి వచ్చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. లాంగ్ టర్మ్లో ఉండడానికన్నా కొన్నాళ్ళు అక్కడ సెటిల్ అయ్యో కొన్నాళ్ళు సంపాదించో వెనక్కి వచ్చేయడానికి ఇష్టపడతారు. కానీ విదేశీ వ్యవహారాలు బాగా వీళ్ళకి రాణిస్తాయి. ప్రయాణాలు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ విదేశీ వ్యవహారాలు చాలా బాగా రాణిస్తాయి వీళ్ళకి. ఇక లాస్ట్ గా గురుగారు మీరు మధ్యలో చెప్పారు ఎవరో ప్రముఖులు ఉన్నారు వృశ్చిక రాశిలో. బాగా గుర్తు చేశారు. ఎవరు గురుగారు? ఇప్పుడు వృశ్చిక రాశిలో నరేంద్ర మోడీ గారి జాతకం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం అమ్మ. చాలా మంచి వ్యక్తి. మనం అంటే ప్రపంచం ఇష్టపడేటటువంటి వ్యక్తి. ప్రపంచంలో ఒక మనిషి ఇలా ఉండాలి అన్న ఉదాహరణ ఇవ్వగలిగేటటువంటి వ్యక్తి వృశ్చిక రాశిలో ఉండడం చాలా ఒక వృశ్చిక రాశి వారు అందరూ కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వగలచ్చు. ఏం చేద్దానంటే అంటే చూడండి ఎంత సింపుల్గా కనపడతాడు ఆయన. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటికీ ఉదాహరణగా ఏం చూపించేయచ్చు అని చెప్పచ్చు అనమాట. చూడడానికి చాలా ఆయన ఏం పెద్ద చదువుకోలేదు. ఇప్పుడు చెప్పిన లక్షణాలు కనపడుతుంది. చదువుకి చేసే పనికి అద్భుతమైన సంబంధం లేకుండా ఉండే వ్యక్తి. ఎన్ని తెలివితేటలు. ఎలాంటి రాజకీయవేత్త అయినా సరే ఈయన ఎత్తుల ముందు ఎందుకు పనికి రావటం లేదు. ఎలాంటి విదేశీ పరమైనటువంటి ప్రెసిడెంట్ అయినా సరే నరేంద్ర మోదీకి వణుకుతున్నారు, భయపడుతున్నారు. ఆయన ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నారు. సమన్వయం. దెబ్బ కొట్టలేడా? ఎవరినైనా దెబ్బ కొడతాడు. ఇన్స్టెంట్గా కొడతాడా? కొట్టాడు. ఆలోచించి కొడతాడు. ఇదే లక్షణాలు ఇవన్నీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉండే వాళ్ళందరికీ ఇంతే. దెబ్బ కొట్టకుండా ఉండరు, శత్రువుని కసి తీర్చుకోకుండా ఉండరు, మెత్తగా కొడతారు. అవతల వాడు కూడా తిరిగి నువ్వు ఎందుకు కొట్టావని కూడా అడగలేనట్టు కొడతారు. అలాగే ఏంటంటే అలాంటి లక్షణాలు. నేను ఇందాక చెప్పాను సార్, దేశభక్తి, సమాజం అంటే భక్తి. డివోషనాలిటీ. ఆయన కూడా సరే వెళ్ళాక డిఫరెంట్ గా అక్కడ ఉండే పరిస్థితులు ఎంజాయ్ చేస్తాడు ఆయన. దైవభక్తితో పాటుగా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం, ఇవన్నీ లక్షణాలు మళ్ళీ భలే ఉంటాయి ఆయనలో. అలాగా మంచి మహానుభావుడు. అందుకని చూడండి ఆయన ఉన్న చోట సమాజాన్ని మార్చగలగడం. అంతే కదా. వాళ్ళు ఉన్న చోట ఏంటంటే వాళ్ళు అనుకుంటే వాళ్ళ సమాజాన్ని వాళ్ళు మార్చగలిగే కెపాసిటీ ఉందని చెప్పిన దానికి ఉదాహరణ. అదేనా? అవన్నీ కలిసేలేదా? అదనమాట. అయితే ఒక్క ఉదాహరణ చెప్పుకుంటే, అందుకనే ఫస్ట్ చెప్పలేదు, కారణం చెప్పాను అనుకోండి ఇవన్నీ చిన్నవైపోతాయి, ఈజీ అయిపోతుంది. ఇవన్నీ చెప్పుకున్న చెప్పాం అనుకోండి, దీని అన్నిటికీ ఒక్కడే చెప్తున్నాను ఉదాహరణ. చాలా మంది ఉండొచ్చు కానీ
ఈయన ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, చాలు అందరికి అర్థమైపోతుంది. అర్థమైపోతుంది సరే. అలాగా అలాంటి మహానుభావులు పుట్టినటువంటి ఆ డెవోషనాలిటీ, ఆధ్యాత్మిక చింతన, ధర్మం అంటే దైవ భక్తి, పెద్దలంటే భక్తి, విశ్వాసం అంటే చెప్తున్నాం కదా, ఒక ఇలా బతకాలి, బతుకంటే ఇది, జన్మని సార్థకత చేసుకోవాలి. అందుకని ఫస్టే చెప్పాను మీకు, వృశ్చిక రాశి వారు యొక్క మిగతా రాశులు వేరు, వృశ్చిక రాశి వారు వేరన్నా చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఈ జన్మ చాలా ఇంపార్టెంట్ మనకి, ఈ టైం చాలా ఇంపార్టెంట్, దీన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకున్నాం ప్రతి క్షణం అని ఆలోచించగలిగే వ్యక్తి ఏ రాశి వాడైనా ఉన్నాడంటే అదే వాడే వృశ్చిక రాశి వాడే. ఎందుకంటే మళ్ళీ ఏ జన్మ ఎత్తుతామో టైం ఎలా ఉంటుందో, రేపు నాది కాదు, ఈ రోజు మాత్రమే నాది. కాబట్టి నేను ఈ ప్రతి క్షణం యూజ్ చేసుకోవాలి, నేను ఎంజాయ్ చేయాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, దాంతోపాటుగా నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తింపజేయాలి, దాంతోపాటుగా సమాజం బాగుండాలి, అన్ని అంతా పాజిటివిటీ, విపరీతమైన పాజిటివిటీ, ఏది నెగిటివ్ ఉండకూడదు వీళ్ళకి. కాబట్టి అద్భుతమైనటువంటి రాశి వృశ్చిక రాశి వారి. కాకపోతే నెగిటివ్లు చెప్పలేదు ఇందాక, నేను ఫైనల్గా చెప్పేద్దాం అది కూడా. నెగిటివ్లు చాలా ఉన్నాయి వీళ్ళ దాంట్లో, ఇప్పటిదాకా మనం అన్ని ఎక్కువ పాజిటివ్ చెప్పుకున్నాం. నెగిటివ్లు ఏంటంటే వీళ్ళ హెల్త్ చాలా కేర్ తీసుకోవాలి, హెల్త్ వల్ల వీళ్ళు చాలా 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 సఫర్ అవుతారు. రెండోది డబ్బు విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. డబ్బు విషయంలో ఏంటంటే వీళ్ళు చాలాసార్లు దెబ్బతింటారు, నష్టపోతూ ఉంటారు, రకరకాల సమస్యలు ఇబ్బంది అవుతుంటారు. రెండోది రిలేషన్స్ విషయంలో చాలా తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు ఆ ఎమోషనల్గా రిలేషన్తో ఉండే వ్యవస్థలో వీళ్ళు మానసిక వైక్లభ్యానికి గురైపోవడం, బాధపడడం, విరక్తి తెచ్చుకోవడం, రాకపోతే సూసైడ్ల ప్రయత్నాలు చేయడం, పెద్ద పెద్ద తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఉంటాయి. కాబట్టి ఎమోషనల్గా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరితోటైనా సరే ఎక్కువ పెంచుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఒక స్థాయి దాకా ఎవడు శాశ్వతం కాదనేటటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసుకోవాలి, అదొకటి. రెండోది బిజినెస్లు చేసేటప్పుడు కానీ, వ్యవహారం చేసేటప్పుడు కానీ టేక్ ఇట్ ఈజీ అసలు పనిచేయదు. ఆ అశ్రద్ధ కానీ, టేక్ ఇట్ ఈజీ కానీ, ఎవరి మీద బాధ్యత వదిలేయడం కానీ, ఇవంటివి ఏవీ చేయకూడదు వీళ్ళు. ఇలాగ కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో చాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహార విషయంలోనూ కూడా అంతే. వీళ్ళు ఏమిటంటే ఈ ప్రేమ వ్యవహార విషయంలో ఏంటంటే కనుక నమ్మక ద్రోహం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ చుట్టూను. కాబట్టి వీళ్ళని వాడుకుని వదిలేసి వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. కాబట్టి ఏదో నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అనేది బాగా అబ్జర్వేషన్ చేసుకుని ఎదురుకెళ్ళాలి తప్ప, లేకపోతే ఇబ్బంది పడతారు. చదువుకునే టైంలో కూడా అంతే. చదువుకునే టైంలో ఏంటంటే పాడు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వీళ్ళని డిస్టర్బెన్స్ బాగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది, వీళ్ళు చదువుకోవడం చాలా కష్టమైపోతుంటుంది. కాబట్టి చిన్నప్పుడు చాలా చదువు పెద్ద గండం కింద ఉంటుంది, వీళ్ళకి విగ్రహం కింద ఉంటుంది. బలవంతంగా కష్టపడి చదవాలి, ఈజీ కాదు. కాకపోతే చదివితే చదువు వస్తుంది, చదవడానికి కూర్చునే అవకాశాలు రానివారు. అంచేత ఇలాంటి విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకుంటే కనుక వృశ్చిక రాశి వారిని మించిన రాశే లేదని చెప్పచ్చు. సో విన్నారు కదండి, వృశ్చిక రాశి గురించి అయితే గురుగారు మనకి చాలా విషయాలు అయితే ఈ వీడియోలో తెలియజేశారు. ఇంకా మేమేమన్నా మిస్ అయ్యాము అనిపిస్తే కనుక మీరు తప్పకుండా కామెంట్ చేయొచ్చు, దాని మీద కూడా నెక్స్ట్ టైం వీడియో చేస్తాము తప్పకుండా. అయితే ఇంకో చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. అలాగే ప్రేక్షకులు కూడా ఏంటంటే, మీరు ఇప్పటిదాకా విన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు మీలో ఉన్నాయా లేదా అనే విషయం మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి. ఏం చేతనంటే కనుక మేము చెప్పేది మేము కూడా అర్థం చేసుకోవాలి కదా, అవునా కాదా, అలా జరుగుతుందా లేదా, ఇదంతా కూడా ఒక వ్యవస్థ. చేత ఏంటంటే ప్రతి రాశి వాళ్ళు అలాగే పెడుతున్నారు. అలాగే మీరు కూడా ఏంటంటే మీకు జరిగిందా లేదా, ఎంతవరకు జరిగింది లేదా ఎంత % జరిగింది అనే విషయం కూడా కామెంట్ పెట్టండి. ఎందుకంటే అది అవతల వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా అర్థమవుతుంది లేదా తెలుస్తుంది. అని చేత ఏంటంటే ప్రేక్షకులు మాత్రం బద్దగించకుండా ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి, ఇదంతా మీకు నచ్చిందంటే. దాంతోపాటు కామెంట్ మాత్రం ఖచ్చితంగా ఏం జరిగాయి, ఏ లక్షణాలు మీలో ఉన్నాయి అనేది మాత్రం ఒకసారి ఖచ్చితంగా కామెంట్ పెట్టమని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. తప్పకుండా గురుగారు. సో ఇంకా ఎవరైనా మీరు పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి అంటే అప్పుడు ఇంకా ఎక్కువ విషయాలు మీ గురించి తెలిస్తే, అలాగే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా గురుగారిని సంప్రదించాలి అంటే కింద గురుగారి నెంబర్ స్క్రోల్ అవుతుంది, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం.